విజయ్ దేవరకొండ టాలీవుడ్లోనే సినిమాలతో వాటి ఫలితాలతో సంబంధం లేకుండా స్టార్డమ్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ రౌడీ బాయ్. ఇక విజయ్ దేవరకొండకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ భయంకరంగా ఉంటుంది. అయితే ఆయన తీసే సినిమాల విషయంలో కాస్త ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. దాదాపుగా ఆయన నటించిన గత 6 సినిమాలలో పరాజయం పాలయ్యాడు. అయినా కూడా విజయ్ దేవరకొండ ఏమాత్రం తగ్గలేదు. సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కెరియర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. నిజానికి విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తర్వాత సరైన హిట్ లేదని చెప్పాలి. 2018లో ఈ సినిమా విడుదలైంది. దీని తర్వాత నోటా చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా తర్వాత టాక్సీవాలా విడుదలైనా కూడా ఇది చాలా రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల ఆగిపోయి నోటా తర్వాత విడుదలైంది. ఈ సినిమా పర్వాలేదనిపించుకున్నప్పటికీ ఎందుకో భారీ హిట్ అయితే కాదు. గీతా గోవిందం హిట్ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ రష్మిక మందన మరోబారు డియర్ కామ్రేడ్ అనే సినిమాతో వచ్చి ఇది కూడా ప్రేక్షకుల అభిమానాన్ని అందుకోలేకపోయింది. 2019లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీని తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఏమాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోలేదు. అయినప్పటికీ పాన్ ఇండియా కల్చర్ మొదలు కావడంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే ఒక పాన్ ఇండియా సబ్జెక్టుతో వచ్చినప్పటికీ ఇది కూడా దారుణంగా డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. ఈ సినిమా విజయ్ దేవరకొండలోని మరో నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది అనుకుంటే తీవ్ర నిరాశపరిచింది. దీనికోసం చాలానే కష్టపడ్డాడు విజయ్. అయినా ఫలితం శూన్యం. దీని తర్వాత ఖుషి సినిమా వచ్చినా అది యావరేజ్ గానే పర్వాలేదు అనిపించుకుంది. ఇక తాజాగా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా దాదాపు డిజాస్టర్ అనే చెప్పవచ్చు. ఇలా గత 6 ఏళ్లుగా విజయం కోసం పరితపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయినా కూడా అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.